వెల్కమ్ టు ఆర్గా కిచెన్. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కల్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. గిరిజా మేడం గారి టెర్రస్ గార్డెన్ ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. పండ్లు కూరగాయ మొక్కలతో పాటు రకరకాల గులాబీ మొక్కలు, చామంతి పూలు ఉన్నాయి. నీళ్ళలోనే మొక్కలను పెంచి వాటికి గుత్తులు గుత్తులుగా పూలు రావడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నారో తెలుసుకుందాం. గార్డెన్ని ఇంత అందంగా మెయింటైన్ చేయడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యారో తెలుసుకుందాం. పచ్చని చెట్లని, పూల మొక్కల్ని లక్ష్మీ కటాక్షంగా భావిస్తాము. మేడపైన వాటర్ లీక్ అవ్వకుండా స్టాండ్స్ని అరేంజ్ చేసుకుని దానిపైన ప్లేట్స్ పెట్టుకొని టబ్స్ను పెట్టుకొని మట్టిని వేసి మొక్కలు నాటుకోవాలి. మేడ మీద డైరెక్ట్గా కూడా వాటర్ ప్రూఫింగ్ షీట్స్ వేసుకొని మట్టిని నింపి చిన్నగా గోడను కట్టి పార్టీషన్ చేసి మొక్కలు నాటుకోవాలి. తోటలను పెంచడం వల్ల ఉల్లాసంగాను ఉత్సాహంగాను ఉంటారు. 15 రోజులకు ఒకసారి మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువులు ఇవ్వాలి. నెల రోజులకు ఒకసారి మొక్కకు చీడ పట్టకుండా ఫెర్టిలైజర్ని స్ప్రే చేయాలి. తులసి, బంతి, మట్టివేరు లాంటి మొక్కలను పెంచుకుంటే మొక్కలకి చీడ పట్టకుండా చూస్తాయి. తోటలో దోమలు లేకుండా ఉండటానికి నిమ్మగడ్డిని పెంచుకోవాలి. బంతి, సన్ఫ్లవర్, ఆవాలు లాంటి పసుపు రంగు పూలు పూసే మొక్కల్ని కూడా పెంచుకోవాలి. బీరకాయ, సొరకాయ, గుమ్మడికాయ లాంటి పాదుజాతి మొక్కల చుట్టూ మాత్రం ఇలాంటి మొక్కల్ని ఖచ్చితంగా పెంచుకోవాలి, లేదంటే కాపు రాదు. మొక్కలు గార్డెన్కి బటర్ఫ్లైస్ని ఇన్వైట్ చేసి పాలినేషన్ జరిగేటట్టుగా చూస్తాయి. అంటే 2 రకాల పూలని తీసుకొని ఒకదానితో ఒకటి రుద్ది పాలినేషన్ చేయాలి. దీంతో పాటు మట్టిలో బోన్ మీల్ని యాడ్ చేసుకుంటే పూత బాగా వస్తుంది, కాపు బాగా కాస్తుంది. ఈ వాటర్ వేస్తూ ఎండ తగిలేటట్టుగా చూసుకోవాలి. సమ్మర్లో షేడ్ నెట్స్ని కట్టాలి. మొక్కల్ని పెంచుకోవటం వల్ల బయట నుండి వచ్చే పొల్యూషన్ని తగ్గించుకొని ఆక్సిజన్ని అందించగలుగుతాం. రకాల మొక్కల్ని ఎలా నాటుకోవాలి, నారు ఎలా తయారు చేసుకోవాలి, ఎరువులు ఎలా ఇవ్వాలి, పెస్ట్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, పురుగు పట్టకుండా ఎలా చూసుకోవాలి అనే దానికోసం ప్రీవియస్ వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్. వీడియోని మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి దీన్ని రిఫర్ చేస్తుంది. గార్డెనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్. గులాబీలకు మాత్రం గుత్తులు గుత్తులుగా పువ్వులు రావాలంటే 15 రోజులకు ఒకసారి కొమ్మల్ని కట్ చేసి ఎరువులు ఇస్తూ ఉండాలి. చాలామంది ఎయిర్ ప్యూరిఫైర్స్ని కొనుక్కుంటున్నారు, దానికన్నా మొక్కలు నాటుకోవడం బెస్ట్. బయట ప్లేస్ లేని వారు ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోవచ్చు. రకాల క్రోటన్స్ మొక్కల్ని, మనీ ప్లాంట్ని మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఎండిన ఆకులు, కొమ్మల్ని కట్ చేసి వాటిని మట్టిలో కలపాలి. పైన మొక్కల్ని ఎక్కువగా పెంచుకోవటం వల్ల వేసవిలో వేడిని కూడా తగ్గించుకోవచ్చు. కలర్ని ఎక్కువగా చూడటం వల్ల మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. రకాల ఉపయోగాలున్న మొక్కల్ని మనందరం పెంచుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.